ప్రతిక్రెడ్డి వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. రక్తదాన శిబిరంలో సేకరించిన రక్తం పేద ప్రజలకు ఉపయోగపడుతుందని అన్నారు. నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో కోమటిరెడ్డి ప్రతిక్రెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి ప్రతిక్రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రక్తదాన శిబిరంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మొదటగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ప్రతిక్రెడ్డి వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ రక్తదాన శిబిరంలో సేకరించిన రక్తం పేద ప్రజలకు ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులను, రక్తదాతలను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్లు బుర్రి శ్రీనివాసరెడ్డి, బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్, మాజీ వైస్ చైర్మన్ అబ్బకూని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, పలువురు మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ పార్టీ, మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి కుమారుడు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయి 14 సంవత్సరాలు వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బ్లడ్ డొనేట్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ కృష్ణమారెడ్డి గారు, అలాగే ముఖ్యులు అందరూ బ్లడ్ క్యాంప్లో పాల్గొన్న యువకులకు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి అభిమానులకు, ముఖ్యులందరికీ కూడా కృతజ్ఞతలు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం రక్తదానం చేసి ఎంతోమంది ప్రాణదాతలు అవుతున్న మీ అందరికీ కూడా ప్రతీక్ ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే NPL 6 టోర్నమెంట్ కూడా ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇది 6వ సీజను. ఈ సీజన్లో ముఖ్య అతిథిగా మన ప్రీతం నాయకులు మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా వస్తున్నారు ఈరోజు. అలాగే SP గారు కూడా రావడం జరుగుతుంది 4 గంటలకి. ఈ బ్లడ్ డొనేట్ క్యాంపు ప్రారంభించిన నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారికి, అలాగే JC శ్రీనివాస్ గారికి, RDO అశోక్ రెడ్డి గారికి, MRO గారికి ప్రారంభించడం జరిగింది. వారు అలాగే రక్తదానం చేయండి, అదొక ప్రాణదాతలు కాండి అని ఏదైతే ఉందో, నిదానం ఉందో దాని అందరూ మనం సహకరించి మన ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి కుమారునికి వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం.